హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చూసి టాపిక్ ఏంటంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో గ్లాస్ క్లీనింగ్, హౌ టు క్లీన్ గ్లాస్ అంటే గ్లాస్ క్లీనింగ్ యొక్క ప్రొసీజర్ నే ఈరోజు మనం తెలుసుకుందాం ఫుల్ లెంత్ వీడియోలో. సో ఫస్ట్ మనం ఏదైనా నేను ముందు వీడియోలో చెప్పినట్లు మనం ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ మనం 4 పాయింట్లు అనేది మన మైండ్ లో పెట్టుకోవాలి. क्या पहले कुछ भी काम करने के टाइम 4 पॉइंट्स याद रखना चाहिए. क्या क्या मालूम है అంటే మనం ఏమైనా ముందు గుర్తు పెట్టుకోవాలంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో పని చేసే ముందు ఫస్ట్ ఏ పని అయితే చేస్తామో ఆ పని యొక్క మెటీరియల్ అనేది ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఆ పని చేసే ముందు క్యాష్ అండ్ బోర్డు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, పీపీ యూజ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మనం గ్లాస్ క్లీనింగ్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మనం చూసుకుంటే మనం ఫస్ట్ గ్లాస్ క్లీనింగ్ చేసేటప్పుడు మనం గ్లాస్ క్లీనింగ్ సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, క్యాష్ అండ్ బోర్డు పెట్టుకోవాలి. అంటే క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ బోర్డు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. పని చేసేటువంటి ప్రదేశం ముందు అనేది క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ బోర్డు క్యాష్ అండ్ బోర్డు అనేది మనం పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎటువంటి వైర్స్ కానీ లేకపోతే ఏమైనా రిమైనింగ్ గ్లాస్ ఏమైనా పగిలిపోవడం కానీ కిందటువంటి గాజులు కానీ ఇలాంటివి ఏమైనా పడి ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. సో కార్నర్ టు కార్నర్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే మనం పని చేయడానికి అనువుగా ఉందా లేదనేది ఆ ప్రదేశాన్ని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, పీపీని యూజ్ చేసుకోవాలి. పీపీని యూజ్ చేసి పని స్టార్ట్ చేసుకోవాలి. మనం గ్లాస్ క్లీనింగ్ ఏ పనిముట్లు ఉపయోగిస్తాం, గ్లాస్ క్లీనింగ్ ఏ ఎక్విప్మెంట్స్ కావాలి మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ R3 కెమికల్ కావాలి, వైట్ కలర్ క్లాత్ కావాలి, అప్లికేటర్ కావాలి, స్క్వీజర్ కావాలి, ఫెదర్ డస్టర్ కావాలి. ఇవి మనకు కావాల్సినటువంటి ఇవి గ్లాస్ క్లీనింగ్ యొక్క ఎక్విప్మెంట్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జంబూ డస్టర్. మనం ఇప్పుడు కూడా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో జంబూ డస్టర్ అనకూడదండి, ఫెదర్ డస్టర్ అంటారు. దీన్ని ఏమంటారు, ఫెదర్ డస్టర్ అంటారు. ఈ ఫెదర్ డస్టర్ తో మనం గ్లాస్ పై ఉన్నటువంటి దుమ్ము డస్ట్ ని ఫస్ట్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఈ గ్లాస్ పైన డస్ట్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, R3 కెమికల్ తో మనం అప్లికేటర్ ఉపయోగించి R3 కెమికల్ తో బఫ్ చేయాలి. గ్లాస్ మొత్తం కూడా బ్లఫ్ చేయాలి. ఈ బఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, స్క్వీజర్ అంటారు. ఈ స్క్వీజర్ తో గ్లాస్ పై ఉన్నటువంటి దుమ్ము డస్ట్ వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి, అంటే స్క్వీజ్ చేయాలి. ఈ మొత్తాన్ని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం వైట్ కలర్ క్లాత్ తో గానీ బ్లూ కలర్ క్లాత్ తో గానీ, వైట్ లైన్స్ బ్లూ యూజ్ చేయొచ్చు గ్లాస్ క్లీనింగ్ కూడా. సో మనం ఆ క్లాత్ తో ఏం చేయాలంటే మొత్తం గ్లాస్ క్లీనింగ్ మొత్తం అయిపోయాక ఈ కార్నర్స్, అంటే ఈ గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్ ఉన్నటువంటి కార్నర్స్ అనేది ఇలా వత్తాలి. అంటే గ్లాస్ మీద ఎటువంటి క్లాత్ ఉపయోగించేట్లా రిమూవ్ క్లీన్ చేయకూడదు. సో క్లాత్ అనేది ఈ కార్నర్స్, ఈ టోటల్ 4 రౌండ్స్ ఉన్నాయి కదండి గ్లాసు, ఈ గ్లాస్ యొక్క కార్నర్స్ అనేది మనం ఒత్తాలి. వాటర్ వచ్చి ఉంటుంది కదండి, ఆ వాటర్ ని ఒత్తే మనం గ్లాస్ క్లీనింగ్ అనేది ఇది ప్రొసీజర్ అంటారు. సో గ్లాస్ క్లీనింగ్ మొత్తం అయిపోయాక ఏం చేయాలంటే మనం ఏదైతే పరికరాలు తెచ్చామో ఆ పరికరాలన్నీ కూడా క్యాడికెట్ లో పెట్టుకొని జాటర్ కవర్ లో పెట్టుకోవాలి. సో ఇంకో పాయింట్ మనం గుర్తుంచుకోలేదంటే మర్చిపోయాం చెప్పాలి యాక్చువల్ గా, ఏంటంటే మనం గ్లాస్ క్లీనింగ్ చేసేటప్పుడు మన యొక్క ఫ్లోర్ బట్టి, ఇప్పుడు కార్పెట్ ఫ్లోర్ ఉందనుకోండి, కార్పెట్ అనే కాదు మన యొక్క సిచ్యువేషన్ బట్టి, అంటే మన గార్బేజ్ కవర్ ని ఏదో ఒక, అంటే మన గ్లాస్ క్లీనింగ్ చేసేటువంటి కింద ప్రదేశంలో గార్బేజ్ కవర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ అనేది దిగువ పడకుండా ఆ గార్బేజ్ మీద పడి ఉంటుంది, అంతగా నీట్ గా ఉంటది. కాబట్టి మనం గార్బేజ్ కవర్ అనేది కింద యూజ్ చేసుకోవాలి. కింద యూజ్ చేసుకుని గ్లాస్ క్లీనింగ్ అనేది మనం మొదలు పెట్టుకోవాలి. ఇది గ్లాస్ క్లీనింగ్ యొక్క ప్రొసీజర్ అండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.